ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. దాదాపు మీరు 18 సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్నారు. అవును, 17 సంవత్సరాలు. ఈ 17 సంవత్సరాలు ఎందుకు అంత భయపడి మీరు వెళ్ళాల్సి వచ్చింది? భయపడి కాదు సార్, అంటే మీరు 17 సంవత్సరాలు అజ్ఞాతం వెళ్ళారు, నయం ద్వారా నయం బెదిరింపుల తట్టుకలకు వెళ్ళిపోయారు అన్నది మీరు చెప్తున్నారు. అంటే దీనికన్నా ముందు అసలు బెల్లి లలిత ఎవరు అన్న విషయాన్ని మీరు ఒకసారి చెప్పండి. బెల్లి లలిత మా చెల్లెలు సార్, మా సిస్టర్. ఆమె 4వ ఆమె సామాజిక ఉద్యమాలలో పాల్గొనేది. పత్తి కంపెనీలో పనిచేస్తూనే సామాజిక ఉద్యమాలలో పాల్గొంటూ తనకు ఆ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉండేది. సామాజిక ఉద్యమాలు అంటే ఏంటివి అంటే తెలంగాణ కోసం, తెలంగాణ రావాలని, గొల్ల కురుములకు హక్కులు కావాలని, అణగారిన కులాలకు హక్కులు రావాలని, వ్యభిచార నిర్మూలన జరగాలని, సారా వ్యతిరేక పోరాటంలో, మద్యం వ్యతిరేక పోరాటంలో, ఇట్లా అనేక రకాల రుగ్మతల మీద, బీడీలకు వ్యతిరేకంగా, గుట్కాలకు వ్యతిరేకంగా. అయితే ఈ సామాజిక ఉద్యమాల్లో పాల్గొంటున్నప్పుడు తెలంగాణ అనేది అప్పటి ప్రభుత్వాలకు భయంకరంగా కనిపించింది. అలా కనిపిస్తున్న క్రమంలో పాలకులు కుట్ర పన్నిండ్రు. ఈమె పాటకు, ఈమె మాటకు ప్రజలందరూ మమేకమవుతున్నారు, కలిసి వస్తున్నారు. వేలాది మంది కలిసి వస్తున్నారు, కదిలి వస్తున్నారు, చైతన్యవంతం అవుతున్నారు. బెల్లి లలిత ఇప్పుడు కృష్ణ గారు చెప్తున్నట్లు తెలంగాణ గాన కోకిల. ఈ గాన కోకిల పాడిన 2 పాటలు ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు మనం తెలంగాణ గాన కోకిల పాడిన 2 పాటలు విన్నాం. అసలు ఈ గాన కోకిలకి ప్రభుత్వం ఎందుకు కక్ష కట్టింది అనే విషయం బెల్లి కృష్ణ గారు చెప్పండి మీరు. అప్పటి ప్రభుత్వము బెల్లి లలిత మీద కక్ష పూనింది. ఎందుకంటే జనాలందరినీ, అనగారిన కులాల వాళ్ళని, తెలంగాణ కోసం వస్తున్న జనాలందరినీ ఐక్యం చేస్తున్న క్రమంలో వేలాది మంది, లక్షలాది మంది కదులుతున్న క్రమంలో తెలంగాణ మొత్తం తిరిగింది ఆమె. ఆ తిరుగుతున్నప్పుడు ప్రజలందరూ చైతన్యపూరితులవుతున్నారు. ఇట్లా వదిలేస్తే బాగుండదు, ఈ తెలంగాణ మూమెంట్ని మనము అణచివేయాలంటే ఒక్కరిని కొట్టి వేలాది మంది, లక్షల మంది భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పేసి బెల్లి లలితను చంపడానికి కుట్ర పన్నింది. అయితే మరి ఎట్లా? ప్రభుత్వమే ఆ చర్య తీసుకుంటే ప్రభుత్వం బద్నాం అవుతుంది, ప్రభుత్వము ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుంది. మరి ఏం చేయాలి? ఒక హంతకుని, ఒక దొంగని, ఒక రౌడీని, ఒక లంగలని అందరినీ కూడా ఒక గుంపు చేసింది. దానికి నాయకునిగా నయంని ఏర్పాటు చేసింది. మరి నయంకి ఏం అవసరం మరి అంటే, నయం 7 సంవత్సరాల సంది వ్యాస్ హత్య కేసులో జైల్లో ఉంటున్నాడు. అతనికి బయటికి రావాలనే కోరిక, అప్పటి పాలకులకేమో తెలంగాణను అణచివేయాలనే కోరిక. మీరు నయం గురించి మధ్యలో తీసుకొచ్చారు. అంటే భువనగిరి అనగానే నయం అంటే భువనగిరి. అసలు అంటే బెల్లి లలితకి నయంకి మధ్యన వివాదం, అది వ్యాస్ కేసు పక్కన పెడితే అసలు నయం అనే వ్యక్తి భువనగిరిలో ఎలాగ ఉండేవాడు, అసలు నయం బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్పండి. మీకు నయం క్లాస్మేట్ కూడా అని తెలుసు? అవును సార్, అవును. అయితే నయం స్కూల్మేట్, క్లాస్మేట్ ఏం కాదు. అయితే మంచి ఫ్రెండ్ నాకు. మేం చేస్తున్న ఉద్యమాల్లో కలిసి వచ్చేది. ఆ తర్వాత అతను నక్సలైట్లకి వెళ్ళిపోయాడు. మేమేమో మా సామాజిక ఉద్యమాలు మేము కొనసాగిస్తూ ఉన్నాం. అయితే నక్సలైట్లకు వెళ్ళిపోయిన తర్వాత వ్యాస్ హత్య కేసులో అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైల్లో 7 సంవత్సరాలు సందున్నారు. నయం స్వతహాగా మంచోడే. అంటే వ్యాస్ హత్య కేసు కన్నా ముందు నయం మరొక క్రైమ్ చేశాడు కదా, యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు అప్పుడు అక్కడ బాంబు బ్లాస్ట్ చేసిందని తెలిసింది. నాకైతే క్లియర్గా తెలియదు. కానీ అప్పటికే మాకు ఎవరికి భువనగిరిలో కనిపిస్తలేడు అతను. నక్సలైట్ల పార్టీలకు వెళ్ళిపోయింది అతను. అంటే మా సంబంధాలు తెగిపోయినాయి.
ఆ తర్వాత జైల్లోకి వెళ్ళిన తర్వాత అంటే వ్యాస్ హత్య కేసు జైలుకి వెళ్ళిన తర్వాత అప్పుడు అతన్ని బాగా పేరు వచ్చింది. పోలీసు హయ్యర్ ఆఫీసర్ని చంపిండు అనే దాని మీద బాగా పేరు వచ్చింది. ఆ పేరుని ఉపయోగించుకుని వాళ్ళ తమ్ముడు కొంత బెదిరింపులకు, అలీముద్దీన్ వాళ్ళ అక్క బెదిరింపులకు గురి చేస్తూ జనాల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. స్వతహాగా నయం మంచోడు అయినా కూడా వాళ్ళ అక్క మీద చాలా ప్రేమ ఉంటుంది, వాళ్ళ తమ్ముని మీద ప్రేమ ఉంటుంది. అట్లా ఆ రకంగా డిఎస్పి రవీందర్ రెడ్డి వాళ్ళ అక్కని ట్రాప్ చేసిండు, వాళ్ళ తమ్ముడిని ట్రాప్ చేసిండు. ఆ ఇద్దరి ద్వారా నయంని అప్రోచ్ అయ్యింది. అప్రోచ్ అయ్యి నువ్వు బెల్లి లలితని చంపితే నీకు విడుదల మేము కానిస్తాం, 7 సంవత్సరాల నువ్వు ఉంటున్నావు, నీకు రావాలని ఉంది, బెల్లి లలితని చంపితేనే నీకు విడుదలవుతావు, ఏమంటున్నావు నువ్వు అని అతన్ని నయన భయాన ఒప్పించి ఆ పనిని వాళ్ళ తమ్మునికి వాళ్ళ అక్కకు అప్పగించారు. బ్యాక్గ్రౌండ్ పోలీసులు ఉన్నారు, అంటే వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ సూత్రధారులు పోలీసు అంటే గవర్నమెంట్ అయినా కూడా పాత్రధారులను వీళ్ళని చేసిరు. మరి ఎవరిని? అలీముద్దీన్ని, ఇంకో సీను అని ఇంకొక అతన్ని, ముగ్గురిని పాత్రధారులుగా మలిచారు. అట్లా బెల్లి లలిత చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ కుట్ర ఏంటంటే బెల్లి లలిత చనిపోలేదు, నక్సలైట్ల పార్టీలోకి వెళ్ళిపోయింది. అంటే బెల్లి లలిత మీరు హత్య వరకు వెళ్తున్నారు. బెల్లి లలితకి నయీంకి మధ్యన అన్నల మూమెంట్లో అప్పుడు కలిసేవారు, వాళ్ళిద్దరి మధ్యన స్నేహ సంబంధం ఉందని అంటున్నారు, పోలీసులు చెప్తున్నారు. అదంతా ఉట్టి సార్. బెల్లి లలిత సామాజిక ఉద్యమాల్లో పాల్గొంటున్నప్పుడు అన్నలతో కలిసే అవకాశం లేదు. మరి నయీం కోసం ఆమె జైలుకి వెళ్ళడం, అదేవిధంగా కోర్టుకు రావడం కూడా జరిగాయని అప్పుడు పేపర్లో కూడా వచ్చే పోలీస్ రికార్డ్స్ కూడా చెప్తున్నాయి. అది వాస్తవమే కావచ్చు, నాకైతే తెలియదు. అయితే ఎందుకంటే భువనగిరోడు అతను మంచిగా కలిసి ఉన్నోడు, నక్సలైట్ల పార్టీలకు వెళ్ళిండు, జైల్లోకి వచ్చిండు, సరే మర్యాదపూర్వకంగా కలిస్తే కలవచ్చునేమో, కానీ నక్సలైట్ పార్టీకి మాకు సంబంధం ఏముంటుంది? అంటే బెల్లి లలిత మావోయిస్ట్ పీపుల్స్ వారికి సానుభూతి పరువులుగా ఉంటూ నయీం కలవడానికి జైలుకి వెళ్ళడం, అదేవిధంగా నాంపల్లి కోర్టుకు అతను వస్తున్నప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఉండడం, మాట్లాడేవారు అనేది అదంతా తప్పు సార్. అదంతా అప్పుడు మాధవరెడ్డి సృష్టించిన సృష్టి. ఫొటోస్ కూడా ఇచ్చినప్పుడు అదంతా సృష్టి మాధవరెడ్డికి ఏం భయము? బెల్లి లలితని సమాజ్వాదీ పార్టీ నుండి టికెట్ ఇస్తామని మున్నూరు కాప్ భవన్ మే 23 తారీఖు నాడు 1999లో ప్రకటన చేస్తే అప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ పోలీసులు వచ్చి ఆమెను చాలా తీవ్రంగా మానసిక వేదనకు గురి చేశారు. ఆ వేదికను దించి మేమందరం పోయితేనే అప్పుడు ఆపిరు. అంటే అప్పటికే మాధవరెడ్డికి భయం అవుతుంది, అంటే భువనగిరిలో నా కుక్కడు కోల్పోతుందని. అంటే మాధవరెడ్డికి ఏమో ఈ భయం, పట్టు కోల్పోతుందని. చంద్రబాబుకి ఏమో తెలంగాణ భయం, నయీంకేమో జైలు భయం, నయీం జైలు నుంచి బయటకు రావాలి. ఈ 3 కోరికల వల్లతోనే బెల్లి లలిత హతం కావడం జరిగింది. అంటే ఆ రోజు ఏం జరిగిందండి? ఏ విధంగా పిలిచారు, ఎలా ట్రాప్ చేశారు వాళ్ళు? 1999లో మే 23 తారీఖున అట్లా ఇంటెలిజెన్స్ వాళ్ళు పట్టుకున్నారు కదా, పట్టుకొని మాట్లాడారు, బాగా వేదన గురి చేస్తే మేమందరం పోయి అడిగినాం. అంతకంటే ముందుగాల నరసింహారెడ్డి ఎస్ఐ ఉండే, నంద్యాల నరసింహారెడ్డి ఎస్ఐ చాలాసార్లు, దాదాపు 4-5 సార్లు వచ్చి నువ్వు పాటలు పాడడం మానుకోకపోతే నేను మర్డర్ చేస్తామని చెప్పి డైరెక్ట్ చెప్పింది నంద్యాల నరసింహారెడ్డి. నువ్వు పాటలు పాడడం బంద్ చేయకపోతే నువ్వు ఈ భూమి మీద ఉండవు అని చెప్పింది. రాత్రి 12 గంటలకు 1 గంటకు వచ్చి ఆ తర్వాత నాకు చెప్తాడు, ఏం సార్ అట్లా మాట్లాడుతుంది ఏంటంటే, బెల్లికృష్ణ మీ చెల్లెని పాటలు పాడడం మానేయమని, అప్పుడైతేనే మీ చెల్లె బత్తలు లేకుండా చంపేస్తామని. ఇది పద్ధతి కాదని చెప్పి మేము చాలాసార్లు విమర్శలు. అప్పుడులో నంద్యాల నరసింహారెడ్డి కూడా చెప్పిన పోలీసుల వివరాల ప్రకారం కరుణాకర్ అనే ఒక వ్యక్తి మీద మేము ఇంటికి సెర్చ్ చేసుకెళ్ళాం, బెల్లి లలిత దగ్గర కొన్ని సాహిత్యం దొరికింది, మేము ఆ విషయంలో వాళ్ళని వార్నింగ్ ఇచ్చామని అప్పుడు పోలీసులు చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఇక్కడ చూడండి, కరుణాకర్ ఇంటికి వచ్చింది వాస్తవమే అని చెప్పింది. అతని దగ్గర తుపాకీ ఉంటుంది అనే ఒక అపోహ. ఆయన ఇంతవైపు వేరే పార్టీలో, అంటే మా నక్సలైట్ పార్టీనే, అది కాదు చంద్రపుల్లారెడ్డి వర్గం జనశక్తి, ఆ పార్టీలో ఉండేవాడు. అందుకని వెళ్ళొచ్చేసి డప్పు కళాకారుల సంఘం అని రాష్ట్ర సంఘాన్ని ఏర్పాటు చేసింది. వాళ్ళకి అనుమానం ఏంటంటే ఆ పార్టీ ఉన్నాడుగా ఇంతవైపు, ఆయన తన తుపాకీ ఉంటుందేమని ఇల్లంతా చెక్ చేశారు, ఆయనని చెక్ చేసి మళ్ళీ పోలీస్ స్టేషన్ పిలిపించారు, అక్కడ చెక్ చేశారు. అని వాళ్ళకి నమ్మకం వచ్చేసింది, ఏదైనా దాడి చేయొచ్చు ఈయన మీద, ఏ తుపాకీ లేదు అని. వాళ్ళకు రౌడీలకు ఆయన గ్యాంగ్కు
ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ఇదంతా. అంటే పోలీసులకు అనుకూలంగా, ఆ రౌడీలకు అనుకూలంగా, నయం గ్యాంగ్కి అనుకూలంగా ఈ పోలీసులు ఆడిన పన్నాగం అది. సాహిత్యం అంటే ఏముంటుంది సార్? ఇప్పుడు కమ్యూనిస్ట్ ప్రణాళిక ఉంది, అది నక్సలైట్ సాహిత్యమా? లేదు, అమ్మ పుస్తకం ఉంది, అది నక్సలైట్ సాహిత్యమా? సాహిత్యం ఉంటే నేనంటున్న సాహిత్యం జనరల్ సాహిత్యం చాలా ఉంటుంది, నా దగ్గర కూడా ఉంది. ఇప్పుడు అది కాదు కదా సాహిత్యం అంటే. ఆమె తుపాకు పట్టుకొని కుట్లాడుతుందా, దళాలలోకి వెళ్ళిందా, లేకుంటే జనజీవనంలో ఉన్నది, సామాజిక ఉద్యమాలు చేస్తున్నది. అప్పుడు నక్సలైట్లకు బెల్లిలకు సంబంధం ఏముంటుంది? అంటే సానుభూతి పరులుగా ఉంటూ ఎవరన్నా ఉంటారు. ఇప్పుడున్న సీఎం కూడా అంటుండు, నేను నక్సలైట్ సానుభూతి పరుడు, నేను నక్సలైట్ ఎజెండాని నేను అమలు చేస్తా అన్నాడు కేసీఆర్ గారు. మరి ఆయన అరెస్ట్ చేస్తారా ఇప్పుడు? అట్లా కాదు కదా పద్ధతి. నువ్వు నిజంగా కార్యాచరణ అనేది ఏమున్నది? మనోభావాలు ఏమైనా ఉండవు కాక నీ కార్యాచరణ ఏంది? నేను పెద్ద జర్నలిస్ట్ అవుతాను అనుకుంటున్నా, అయితేనా? మనసులో ఉన్నది కావాలని అయితేనా? దానికి అనుకూలంగా నేను ఉండాలి కదా. అదంతా అట్లా లేకుండా మీరు అనవసరమైన విషయాలు తీసుకొచ్చి ఇంకా ఎన్నో రుద్దురు బెల్లిలత మీద ఏంది ఈ సెక్స్ సంబంధాలని అవన్నీ ఇవన్నీ చాలా పెట్టారు. అంటే ఇదంతా ఏంది? ఒక మనిషిని చంపాలనుకున్నప్పుడు అనేక రకమైన, అంటే కుక్కని పిచ్చి కుక్కని చేయాలి, పిచ్చి కుక్క అని చెప్పాలి. అట్లా నక్సలైట్ భావజాలం మనసులో ఉన్నదేమో తెలియదు నాకు. ప్రతి ఒక్కరు కేసీఆర్ కూడా ఉంది ఇప్పుడు. కానీ నక్సలైట్ కార్యాచరణ ఉందా? తుపాకు పట్టుకుని అడవులలో తిరుగుతున్నదా? ఎవరినైనా మనం టార్గెట్ చేసిందా? ఎవరైనా తుపాకు పట్టుకుని కొట్టిందా? మరి ఎట్లా నక్సలైట్ అంటావు నువ్వు?